శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరంలో వివాహిత స్త్రీలు తమ భర్త దీర్ఘాయుషు, ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం ఆచరించే వట సావిత్రి వ్రతం ఎప్పుడు వచ్చింది అంటే జూన్ 29న లేదా జూన్ 30వ తేదీన ఎప్పుడు వచ్చిందో ఈ వీడియోలో తెలియజేస్తండి. ఇంకా జ్యేష్ఠ పౌర్ణిమ తిథి ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంది, అలాగే ఈ జ్యేష్ఠ పౌర్ణిమని ఏరువాక పౌర్ణిమ అని కూడా అంటారు. ఈ జ్యేష్ఠ పౌర్ణిమ యొక్క విశిష్టత ఏంటి, ఈ రోజున ఎవరిని పూజించాలి, ఇంకా ఈ రోజు వీలు కాని వారు మరలా ఎప్పుడు ఈ వట సావిత్రి వ్రతాన్ని చేసుకోవచ్చు అని అన్ని విషయాలు కూడా ఈ వీడియో తెలియజేస్తండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. వట సావిత్రి వ్రతాన్ని సంవత్సరానికి 2 సార్లు అయితే జరుపుకుంటారు. ఒకటి ఆ వైశాఖ అమావాస్య నాడు, మరొకసారి జ్యేష్ఠ పౌర్ణమి నాడండి. వివాహిత మహిళలు తమ భర్త దీర్ఘాయుషు, కుటుంబ సౌభాగ్యం కోసం ఆచరించే ముఖ్యమైన వ్రతమే ఈ వట సావిత్రి వ్రతము. ఈ వ్రతాన్ని కనుక భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే స్త్రీకి సకల శుభాలు కలుగుతాయండి, పాపాలు తొలగిపోతాయని నమ్మకం అండి. ఇంకా ఈ జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు. వర్ష ఋతువు ప్రారంభంలో వచ్చే ఏరువాక పౌర్ణమి రోజు రైతులు ఎద్దులను, నాగల్ని పూజించి పొలాన్ని దున్నడం ప్రారంభించేవారని, ఈ పండుగ విశిష్టత గురించి ఋగ్వేదాలు అయితే వివరించారు. వివాహిత మహిళలు తమ భర్త దీర్ఘాయుషువు, సుమంగళి భాగ్యం కోసం ఈ వ్రతాన్ని అయితే ఆచరిస్తారు. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఎంతో మంచిదండి. పురాణాల ప్రకారం సావిత్రి యమధర్మరాజుని చేసించి తమ భర్త ప్రాణాలను గెలుచుకున్నందుకు గుర్తుగా ఈ వ్రతాన్ని అయితే ఆచరిస్తారు. ఈరోజు స్త్రీలు తమ కుటుంబ జీవిత భాగస్వామి దీర్ఘాయుషును కాంక్షిస్తూ మర్రి చెట్టుకు భోగాన్ని సమర్పించి దానిపై దారాన్ని చుట్టి పూజిస్తారండి. ధూప దీప నైవేద్యాలైతే సమర్పించి ఐదుగురు ముత్తైదులకు పండ్లు తాంబూలంగా ఇస్తారు. ఒకవేళ ఈ వ్రతం జ్యేష్ఠ పౌర్ణమి నాడు చేయడం వీలు కాని వారైతే జ్యేష్ఠ అమావాస్య రోజు కూడా ఈ వ్రతాన్ని అయితే ఆచరించవచ్చండి. అయితే ఈ పౌర్ణమి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము. 2026 సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణిమ ఎప్పుడు వచ్చిందంటే ఇప్పుడు తెలుసుకుందామండి. పౌర్ణమి తేదీ ప్రారంభం వచ్చి 2026 సంవత్సరం జూన్ 29వ తేదీ అనగా సోమవారం రోజున తెల్లవారుజామున 2:46 ప్రారంభమయ్యి 2026 సంవత్సరం జూన్ 30 అనగా మంగళవారం రోజున తెల్లవారుజామున 4:52 వరకు పౌర్ణమి తిథి అయితే ఉంటుంది. హిందూ పంచాంగ ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తారండి. కాబట్టి వట సావిత్రి వ్రతం ఆచరించవలసిన తేదీ వచ్చి 2026 సంవత్సరం జూన్ 29వ తేదీ సోమవారం రోజున. ఈ వ్రతాన్ని ఆచరించే మహిళలు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజ గదిని శుభ్రం చేసుకొని ముందుగా ఇలవేలుపుని పూజించుకొని తర్వాత త్రిమూర్తులను పూజించాలండి. ఈరోజు తప్పకుండా మర్రి చెట్టుకి 7 కానివ్వండి 108 ప్రదక్షిణలు కానీ చేస్తే ఎంతో మంచిదండి. మర్రి చెట్టు దీర్ఘాయుషు, స్థిరత్వానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే భర్త ఆయుష్ కోసం దీన్నైతే పూజిస్తారండి. మర్రి చెట్టులో త్రిమూర్తులు సాన్నిధ్యం ఉంటారండి. మూలంలో బ్రహ్మ, కాండంలో విష్ణువు, కొమ్మల్లో శివుడు కొలువై ఉంటారని నమ్మకం అండి. ఈ రోజున తప్పకుండా మర్రి చెట్టు కానివ్వండి, రావి చెట్టు కానివ్వండి, నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపాన్ని అయితే వెలిగిస్తే ఎంతో మంచిదండి. ఇంకా ఈరోజు తప్పకుండా సావిత్రి సత్యవంతుని కథనైతే శ్రద్ధగా వినాలి. పురాణాల ప్రకారం సావిత్రిదేవి భర్త సత్యవంతుడి ప్రాణాలను ధర్మరాజు నుండి తిరిగి పొందిన రోజు ఈ రోజే అండి. అందుకని ఈరోజు విశేషంగా ఈ వట సావిత్రి వ్రతాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరిస్తారు. ఓకే అండి, ఈ వట సావిత్రి వ్రతం ఎప్పుడు వచ్చిందో ఇప్పుడే తెలియజేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.